ఫ్రూట్స్. చాలా మంది వెయిట్ లాస్ కావడానికి ఓన్లీ ఫ్రూట్స్ పైన డిపెండ్ అవుతారు. ఓన్లీ మనం ఫ్రూట్స్ తీసుకుంటే ఏం జరుగుతుందో చూద్దాము. బట్ దానికన్నా ముందు ఫ్రూట్స్ మనం తీసుకోవడం వల్ల వచ్చే బెనిఫిట్స్ చూద్దాము. ఫ్రూట్స్ ఎక్కువగా తీసుకోవడం వల్ల మనకి పొటాషియం అండ్ డైటరీ ఫైబర్, వైటమిన్ సి అండ్ ఫోలేట్ వస్తుంది. సో పొటాషియం ఉండడం వల్ల బ్లడ్ ప్రెషర్ ని కంట్రోల్ చేస్తుంది. అండ్ డైటరీ ఫైబర్ ఉండడం వల్ల కొలెస్ట్రాల్ కంట్రోల్ అవుతుంది. అండ్ వైటమిన్ సి ఉండడం వల్ల మనకి ఏదైనా దెబ్బలు తాగినా తొందరగా మానుతాయి అనమాట. అండ్ ఫోలేట్ వచ్చేసి మనకి రెడ్ బ్లడ్ సెల్స్ ఫార్మేషన్ లో ఇది మెయిన్ రోల్ ప్లే చేస్తుంది. కాకపోతే ఓన్లీ ఫ్రూట్స్ తీసుకోవడం వల్ల ఇంకొక సైడ్ ఎఫెక్ట్స్ ఏమంటే షుగర్ పేషెంట్స్ కి ఇది అంత మంచిది కాదు. దీంట్లో రెగ్యులర్ గా ఫ్రూట్స్ తీసుకోవడం వల్ల మనకి షుగర్ కంటెంట్ ఎక్కువ ఉండడం వల్ల మనం వెయిట్ గెయిన్ అవుతాము. అండ్ మన పళ్ళు కూడా ఖరాబ్ అయిపోతాయి బికాస్ ఆఫ్ హై ఇంటేక్ ఆఫ్ షుగర్. అండ్ దీన్నే కంటిన్యూ చేయడం వల్ల మీకు న్యూట్రిషనల్ డెఫిషియన్సీస్ రావడము అండ్ ఇమ్యూన్ సిస్టమ్ కూడా సరిగా పనిచేయదు. ఇవన్నీ వస్తాయి అనమాట. అందుకని ఫ్రూట్స్ ని ఓన్లీ వెయిట్ లాస్ కోసం ఫ్రూట్స్ ఒక్కటే మాత్రం తినకూడదు అనమాట. సో దిస్ ఈస్ ద రీజన్ వై వీ షుడ్ నాట్ ఈట్ ఓన్లీ ఫ్రూట్స్ ఫర్ వెయిట్ లాస్. థ్యాంక్ యూ. మీరు ఈ ప్రాబ్లమ్స్ నుంచి బాధపడుతుంటే, ఈ ప్రాబ్లమ్స్ ని రివర్స్ చేసుకోవాలని అనుకుంటే కామెంట్ చేయండి లేదా పర్సనల్ గా మెసేజ్ చేయండి. టు నో మోర్ డీటెయిల్స్ ద లింక్ ఈజ్ ఇన్ ద బయో. థ్యాంక్ యూ వెరీ మచ్.